హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ కొడుకు ఎప్పటికీ కొడుకే. కూతురు ఎల్లకాలం కూతురేనా, కానీ కొడుకు అతనికి పెళ్ళాం వచ్చే వరకేనా? ఎందుకలా? ఏమైపోతుంది అతనికి? మారిపోతాడా? నిజమేనా? అపోహ కావచ్చేమో. ఒకసారి అతని వైపు నుంచి ఆలోచిస్తే పోలా. నాన్న స్టేషన్ వచ్చింది అన్న మాటలతో పరధ్యానంగా ఉన్న ఆ దంపతులిద్దరు ఆలోచనల్లో నుంచి బయటపడి కారు దిగి ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేయగా కొడుకు వాళ్ళ సామాన్లు తీసుకొని వాళ్ళ వెంట నడిచాడు. ప్లాట్ఫారం మీద బోగీ నంబరు చూసుకొని బెంచి మీద కూర్చున్నారు. బాబు, నువ్వు వెళ్ళరా, మేము ఎక్కేస్తాంలే, రైలు రావడానికి చాలా టైం పడుతుంది. పర్లేదు నాన్న, నేను ఉంటాను కాసేపైన తర్వాత. నాన్న, అది మీ కోడలు ఉద్దేశం అని ఏదో చెప్పబోయాడు. మరేమీ పర్లేదురా, ఆ అమ్మాయిని ఏమీ అనుకోవద్దను. నువ్వు బయలుదేరు, ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది అసలే. ఇక తప్పక ఆ అబ్బాయి తల్లిదండ్రుల పాదాలు తాకి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్తున్నప్పుడు అతన్ని చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చారు ఇద్దరు. అలా అన్యమనస్కంగా గడిపేసి రైలు రావడంతో ఎక్కి కూర్చున్నారు. ఆలోచనలో వెండిపోయారు. మెల్లగా రైలు కదిలింది. చివరి నిమిషంలో ఎక్కినట్టున్నారు ఒక ఫ్యామిలీ. వారి వయసే ఉన్న దంపతులు, ఒక యువ దంపతులు, ఇద్దరు పిల్లలు ఆయాసపడుతూ వచ్చి లగేజీ అలా సర్దేసి కూర్చుండిపోయారు. మన పెద్దవాళ్ళిద్దరూ వంక చూసి, సారీ అండి, కాసేపట్లో సర్దేస్తాం సామాను అని ఇంగ్లీష్లో అన్నాడు ఆ యువకుడు. ఏమి సమాధానమీక అలాగే నిర్లిప్తంగా ఉన్న వాళ్ళ వంక ఆశ్చర్యపోతూ చూసి ఊరుకుండిపోయాడు. నలుగురు తేరుకొని ఆలస్యమైనందుకు ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకొని తర్వాత మెల్లిగా ఇతర కబుర్లలో పడ్డారు. పిల్లల వంక చూస్తూ పెద్దలు తమ భార్యతో, మన జున్ను షమ్మి చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళు కదా అన్నాడు. మరే అందావిడ. అమ్మయ్య, మీరు తెలుగువాళ్లే అన్నమాట అన్న మాటలకి తలెత్తి చూడగా ఆ పిల్లలు తండ్రి వీళ్లతో నమస్తే అండి, నా పేరు కమల్ అని పరిచయం చేసుకున్నాడు. పెద్దవాళ్ళు కూడా విశ్వనాథ్, రూప అని పరిచయం చేసుకున్నారు. అంతకన్నా ఏమీ మాట్లాడకపోవడంతో కమల్ కూడా మాట పొడిగించలేకపోయాడు. పదండి, మిమ్మల్ని మీ సీట్ల దగ్గర కూర్చోబెడతాను, కాసేపు నడుము వాలుద్దాం అన్నాడు కమల్. పిల్లలు మేము కూడా వస్తామని మారాన్ చేయడంతో సరేనని వారిని కూడా తీసుకుని బయలుదేరాడు. వారందరికీ ఒకే చోట రిజర్వేషన్ దొరకలేదు. మరి పెద్దవాళ్లతో పిల్లల్ని పంపుతూ ఉండడం చూసి మన పెద్ద ఆయన అంతే మరి. డాటర్స్ ఆర్ డాటర్స్ ఫర్ ఎవర్, సన్ ఆర్ సన్ టిల్ దెన్ గెట్ మ్యారీడ్. పిల్లలు తల్లిదండ్రుల మీద వదిలేసి అతని సుఖం అతను చూసుకుంటున్నాడు అని ఎంతలో లో వాయిస్లో కొనుక్కుంటున్నా అందరికీ వినిపించింది. అపరిచితుల నుంచి అట్లాంటి కఠినమైన మాటలు వినిపించడంతో అందరూ బిత్తరపోయి అతని వంకనే చూస్తూ ఉన్నారు. పెద్దవారిని పిల్లల్ని దింపి తిరిగి వచ్చి విశ్వాతో అన్నాడు కమల్. ఏంటి అంకుల్ అంత మాట అన్నారు ఇందాక? కొడుకులకు అంతకన్నా ఏం తెలుసు? ఇలా తమ బాధ్యతల్ని పెద్దవాళ్ల మీద వదిలేసి ఇబ్బంది పెట్టడం మినహా. అదే కూతురైతే కష్టపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకునేది. అందుకే నేనన్నది, కూతుళ్ళు ఎప్పటికీ కూతుళ్లే, కొడుకులు పెళ్ళి అయ్యేవాడికే కొడుకులు అన్నారు. అయితే అంకుల్, మీరు కూడా మీ పెళ్ళి అయిన వెంటనే మీ పేరెంట్స్కి కొడుకులుగా ఉండడం మానేశారా అనుకోని ప్రశ్నకి ఆశ్చర్యపోయి, అటువంటిదేమీ లేదు, నేను నా తల్లిదండ్రులను చాలా బాగా చూసుకున్నాను అన్నాడు గొప్పగా. అయితే మీ భార్యా బిడ్డలని నిర్లక్ష్యం చేసి ఉంటారు. ఒకరిని ఒకరు బాగా చూసుకుంటూ ఉంటే ఇంకొకరు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇచ్చే ఉంటారు, లేదా వారు ఎక్కడో రాజీ పడి ఉంటారు అన్నాడు కమల్. అదేమీ లేదు, ఎవ్వరికీ ఆ అవకాశం రానివ్వలేదు అన్నారు ఆయన బింకంగా. నిజమా? ఎప్పుడైనా ఇరువురిని, అంటే అమ్మా నాన్నల్ని భార్యా బిడ్డల్ని విడిగా అనుకున్నారా? తెలుసుకోవడానికి ప్రయత్నించారా అన్నాడు కమల్. ఆ అవమానం ఎప్పుడూ రాలేదు అని కాస్త తత్తరపడుతూ అన్నాడు భార్య వైపు చూస్తూ. ఆవిడ వెంటనే కిటికీలోకి చూపు తిప్పుకోవడంతో ఆవిడ మనసులో ఏదో కొత్త భావం గమనించారు. మీరు ఊరుకోండి అంది కమల్ భార్య చిన్న గొంతుకుతో. అయినా అతను కొనసాగించాడు, మీ మాటల ద్వారా ఒక విషయం అర్థమైంది అంకుల్. మీకు మీ అబ్బాయి ప్రవర్తన వల్ల అతని మీద ఈ అభిప్రాయం ఏర్పడిందని, దానిని అందరూ మగపిల్లలకి అన్వయిస్తున్నారని. సారీ, అది సరి అయిన అభిప్రాయం కాదంకుల్. కానీ ఒక్క మాట, 25-30 ఏళ్ళు వచ్చే వరకు కుటుంబ సంబంధాల విషయంలో ఎటువంటి మానసిక ఒత్తిళ్లు లేని మగపిల్లలు వాళ్ళ జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. పెళ్లినాటి ప్రమాణాలు ఒక రకమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. తనని నమ్మి వచ్చింది అని ఒకలాంటి ఫీలింగ్ మొదలైన అతనికి తల్లా పెళ్ళామా అనే ప్రశ్న వేస్తే ఎలా అంకుల్? మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఉంటారు కదా. ఆంటీకి మీరు ఉన్నారు, మరి మీ కోడలికి ఉన్నది మీ అబ్బాయే కదా. కొంచెం థెరపీ ఇవ్వండి.
అతని కూతురుతో ఉన్నంత ఓపిక కోడలతో ఉండండి. సరేనబ్బాయి, కొడుకు తన బాధ్యత పట్టించుకోనక్కర్లేదంటావు. ఎన్నో ప్రయాసల కోర్చి ప్రయోజకులను చేస్తే కొడుకులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తప్పేమీ లేదా? పరాయి ఇంట్లో ఉన్న కూతురు చేయగా లేనిది కొడుకు చేయలేడా? మీరు ఇద్దరూ ఇక ఊరుకోండి అన్నారు ఇద్దరి భార్యలు. మాట్లాడని రేఖ అని కొనసాగిస్తూ, అలా ఎందుకు అంటాను అంకుల్. తప్పక తల్లిదండ్రుల పట్ల పూర్తి బాధ్యతతో మెలగాలి. కాదని ఏ కొడుకు అనడు. తల్లిదండ్రుల పట్ల చనువు కొద్దీ ఏమీ అనుకోరని కొన్ని ఫార్మాలిటీస్ పాటించకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకి మీ మీద గౌరవం, ప్రేమ లేవనా? మీ పట్ల ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు తప్పుటడుగులు వేసేటప్పుడు వేలు అందించినట్టే జీవితంలో ముఖ్య ఘట్టంలో అలానే అతను బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అనుభవజ్ఞుడిగా మీ కొడుక్కి సపోర్ట్ ఇవ్వండి. కూతురుకి నేనేమీ ట్రైనింగ్ ఇవ్వలేదే. ఆమెకి దన్ను మీ అల్లుడి నుంచి లభించి ఉండవచ్చు, లేదా ఆమె ప్రతిఘటనకి సిద్ధపడి ఉండొచ్చు. ఈ క్రమంలో మీలాగే ఇంకో తల్లిదండ్రులను తమ కొడుకును కొడుకుగా ఉండడం మానేయడానికి, మీలా క్షోభ అనుభవించడానికి మీ కూతురు కారకురాలైంది అని అంటే మీరు ఆమోదిస్తారా? కూతురు మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఎంత స్వతంత్రంగా మీ కోసం తాపత్రయపడుతుందో అంతే స్వతంత్రం మీ కోడలు పుచ్చుకుంటే మీరు తప్పు పట్టడం కరెక్టేనా? అంకుల్, అందరూ జంటలకి పెళ్ళైన తర్వాత అత్తామామలనే కొత్త బంధం ఏర్పడుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా అది పాటించడం ధర్మం, బాధ్యత. ఇది నిర్వహించడంలో కొన్నిసార్లు అలవాటుగా కానీ ఇటువంటి వారికి కానీ తక్కువ సమయం ఇవ్వాల్సి వస్తే వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టు కాదంకుల్. చిన్నవాడిని ఎక్కువగా మాట్లాడాననుకుంటే క్షమించండి అని కమల్ పెద్దవాళ్ళిద్దరినీ పిల్లల్ని భోజనానికి తీసుకురావడానికి వెళ్ళాడు. కమల్ బయలుదేరగా ఎదురుగా మూర్తిగారు కనబడటంతో భోజనం చేసేద్దామా అన్నారు. సరేనని మిగిలిన వారిని కమల్ని తీసుకువచ్చాడు. అందరూ భోజనానికి తయారయ్యారు. అబ్బాయి పార్సిల్ కట్టిస్తానంటే వద్దన్న సంగతి మర్చిపోయారు విశ్వ వాళ్ళు. అది చూసి మూర్తిగారు వారిని జాయిన్ అవ్వమన్నారు. వద్దని వారించి విశ్వం గారు క్యాటరింగ్ వాడి కోసం లేవబోతూ ఉంటే 18, 19 బెర్త్ నంబర్స్ వారికి ఫుడ్ పార్సెల్స్ సార్ అని డెలివరీ బాయ్ వచ్చాడు. ఎవరు బుక్ చేశారు అంటే కార్తీక్ అని చెప్పాడు అతను. కార్తీక్ అంటే వాళ్ళ కొడుకు. సంతోషంతో కూడగట్టుకున్న కాంతి వాళ్ళ కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వుకున్నాడు కమల్. భోజనం అయ్యి కమల్ భార్య పిల్లలతో వెళ్ళిన తరువాత అబ్బాయి రోషంగా మాట్లాడాడు. ఏమీ అనుకోకండి అని అన్నారు మూర్తిగారు. మీరు విన్నారా అని అడగగా ఇంచుమించు అని జవాబు ఇచ్చాడు. అతని మనసులో ఆవేదన బయటకు రావాలని కనిపించుకోకుండా దూరంగానే ఉండిపోయాను అన్నాడు. విశ్వ నవ్వి అతను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కోపం వచ్చిన మాట నిజమే, కానీ కుర్రాడు ఎలా సపోర్ట్ చేసుకుంటాడో చూద్దామని వాదన కొనసాగించాను. నాకు కూడా కొన్ని థాట్స్ ఇచ్చాడు. మీ అబ్బాయి లాయరా అని అడిగాడు విశ్వ. అతను మా అల్లుడు. అవునా, మీ అబ్బాయి అనుకున్నాను. అలానే చూసుకుంటాడు మమ్మల్ని. వాళ్ళ అమ్మా నాన్న ఒక్కోసారి తెప్పుతారు, ఏరా మేం గుర్తురామా అని. నవ్వేసిన ఆ రోజు కొంచెం డల్ అవుతాడు, మళ్ళీ మామూలే. అమ్మాయి ముందు ఏమీ కానట్టే ఉంటాడు. తన వల్ల అతను మాట పడితే బాధ పడుతుందని ఇలానే స్ట్రగుల్ అవుతాడు అతను అని ఆగిపోయారు. విశ్వాస్ ఆలోచనగా చూస్తూ ఉండిపోయారు. కొత్త ఆలోచనలు మొదలైనట్టుంది అతని మనసులో. కాసేపు కిటికీల్లో నుంచి బయటకు చూస్తూ మూర్తిగారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. మనం కొడుకుల పట్ల చూపించే ప్రేమ స్వార్థపూరితమైనది అని అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. వాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, వంటి మామూలు అయినా పెద్దయ్యాక మనల్ని బాగా చూసుకోవాలి, మనకి వాడే ఆధారం అని, మన బాధ్యత అంతా వాడి మీద అని ఎన్నో ఆపేక్షిస్తాం. కూతురికి సమానంగా చదువు చెప్పించినా, ఉద్యోగం వచ్చినా అంతకు తగ్గ అబ్బాయిని వెతికి పెళ్లి చేసి పంపించేస్తాం. మన బాధ్యత అయిపోతుందని తృప్తి చెందుతాం. కానీ మనం పెద్దయ్యాక మన బాధ్యత మన అమ్మాయి తీసుకోవాలని మనం అస్సలు అనుకోము. అందుకైనామో అమ్మాయి ఒక్క ఫోన్ చేసినా, ఒక పండు కొనిచ్చినా, ఒక చీర పంచె చాపు పెట్టినా ఎంతో మురిసిపోతాం. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్ట్స్ చేయం. అందుకనే బోలెడు సంతోషం. ఇక్కడ మూర్తిగారు భార్య ఉమారూప గారితో, అదే కొడుకు చూస్తే బాధ్యత కదా. కోడలికి ఏ చీర కొన్నాడు, నాకు ఏం కొన్నాడు, కోడలతో ఎక్కువగా మాట్లాడతాడు, అమ్మని మర్చిపోయాడు, ఇలా ప్రతిదీ బెరీజ్ వేస్తాం అని అనసాగారు. అప్పుడు రూప కొడుకు మీద ఆ మాత్రం ఆశ ఉండదా అంటూ ఇంటి పనులన్నింటికీ అబ్బాయి పక్క ఉండాల్సిందే. నేనైతే అస్సలు కష్టపెట్టేదాన్నే కాదు వాడిని అన్నారు దీనంగా ఉమ్మగారు. పాపం హెల్ప్ చేస్తున్నాడేమోనండి. ఇద్దరూ బిజీ ఉద్యోగులే కదా, అందులో తప్పేమీ లేదుగా. మీ వారు ఎప్పుడు మీకు హెల్ప్ చేసేవారు కాదా? అయ్యో,
మా అత్తగారు అస్సలు పడనిచ్చేవారు కాదు. అంటే ఈయన మీకు హెల్ప్ చేయాలని మీ మనసులో ఉండేదన్నమాట. మీరు మీ వారితో చూడాలనుకున్నది మీ అబ్బాయిలో చూసుకోండి. వాళ్ళన్నీ చూసుకొని ఉద్యోగాలకు కూడా వెళ్ళాలి కదా! అని అంటూ అక్కడ వీరిద్దరు డిస్కషన్‌లో జాయిన్ అయ్యాడు. కొడుకు, కోడలు మనల్ని చూసుకోవాలని అనుకోవడం తప్పంటారా? మీ అల్లుడు కూడా ఇలానే అన్నాడు. మూర్తి తప్పేమీ కాదండి. కానీ అతనికి ఒక భాగస్వామిని ఇచ్చి ఆ బాధ్యత నిర్వహించే క్రమంలో ఒత్తిడిని పెంచుతున్నాము. ఇంతలో ఉమ కోడలు రాగానే వంట ఇంట్లో దూరిపోవాలని తనకి రిటైర్మెంట్ ఇచ్చేసి అంతా తానే అవ్వాలని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే కూతుర్ని ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యో! కూతురికి ఊపిరి సరపట్లేదు అని అన్ని పనుల్లో తోడుగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటే కోడలు నెత్తిన పెట్టుకోదా? ఆస్తులు ఇవ్వలేదని కొడుకుల్లాగే పండక్కి చేతిలో పెట్టే కానుకలు చాలకపోతే రాద్ధాంతం చేసే ఆడపిల్లలు ఎందరో. అక్కకి ఎక్కువ, నాకు తక్కువ, ఇంకా మేనమామ హోదాలో అవి చేయాలి, ఇవి చేయాలి అని ఏవేవో. ఇలా ఎన్నో విషయాల్లో మనం అబ్బాయిలకి బాధ్యతలు తోసి మనం కూడా సాధిస్తే ఎక్కడికి పోతాడు? ఎవరితో చెప్పుకుంటాడు? విశ్వ, రూప ఇద్దరూ వీళ్ళిద్దరిని వంక చూస్తూ వింటూ అప్పుడప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. మూర్తి కొనసాగిస్తూ ఆధునిక కాలంలోని తల్లిదండ్రులం సార్ మనం. ముందు నుండే ప్రిపేర్ అవ్వాలి. పక్షి తన పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకే శక్తిని ఇస్తుంది. కానీ ఎగరడం వచ్చిన వెంటనే పిల్ల పక్షులను భుజం మీదకి ఎక్కించుకొని కూర్చోదు. మనం మన కొడుకుల్ని చిన్నప్పటి నుంచి మానసిక శక్తిని ఇవ్వాలి, బాధ్యత నేర్పించాలి, బంధాల పట్ల గౌరవం, అవగాహన కల్పించాలి. ఇలాంటివి చిన్నప్పుడే బాగా నాటుకుంటాయి. కాబోయే అత్తామామల్ని వైట్ ఎలిఫెంట్ అని, మొగుడుని తోబుట్టువులని, డస్ట్‌బిన్‌లని వ్యవహరించే అమ్మాయిలు ఎందరో. మన అమ్మాయి అలా కాకుండా చూడాలి. కొడుకు, కోడలు పుట్టింటి వారిని చూడకూడదు, మనల్నే చూడాలి అనే భావన వీడాలి. కొడుక్కి కోరుకున్నంత జీవితం గడిపేందుకు అవకాశం ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి. మనం కూడా మన ఆరోగ్యం బాగా చూసుకోవాలి. మనం బలం అవ్వాలి, బరువు కాకూడదు. మన గౌరవం మనం కాపాడుకోవాలి. అప్పుడు మనం సెల్ఫ్ పిటీలో కూరుకుపోతాము. మీరు అన్న ఒక్క వాక్యం పట్టుకొని మీకు ఉపన్యాసం ఇచ్చాను అనుకోకండి. ఇది నా అభిప్రాయం. విన్న విశ్వగారు, మీరు అంటున్నది ప్రతి మాట మా ప్రస్తుత సమస్యకి వర్తిస్తుంది. అందుకే సానుకూలంగా, సావధానంగా వింటున్నాను. మెల్లిగా బెర్తుల మీద నడుం వాల్చి నిద్రకు ఉపకరించారు. కానీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఏదో నిర్ధారణకు వచ్చినట్టు విశ్వ, రూపాగార్ల చూపులు కలుసుకొని నిద్రకు ఉపక్రమించారు. మర్నాడు ఉదయం విశ్వరూప త్వరగా లేచి కూర్చున్నారు. అప్పటికింకా మూర్తి, ఉమా లేవలేదు. విశ్వతో రూప అంటున్నారు. మనం అతిగా రియాక్ట్ అయ్యామా అనిపిస్తోంది. కార్తీ తనకి తగ్గ అమ్మాయిని ఎంచుకున్నాడు. కెరియర్లో తప్ప ఫ్యామిలీ రిలేషన్స్పై ప్రభావం లాంటివి ఊహించుకోలేదు. మనం ఏమి కోరుకుంటున్నాము అన్నది ఊహించటం లాంటివి తట్టుకోలేదు వాడికి. మనం కూడా చాలా త్వరగా ఒక కంక్లూషన్కి వచ్చేసాం. వాళ్ళకి ఇంకా సమయం ఇవ్వాల్సింది, మనం కొంచెం ఎదురు చూడాల్సింది. కిం కర్తవ్యం? ముందడుగు మనమే వెయ్యాలి. భేషజాలు కాసేపు పక్కన పెట్టి ఇంటికి చేరుకోగానే ఫోన్లో అన్నీ మాట్లాడదాం అన్నారావిడ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి. ఇద్దరికీ కొంచెం తెరపిగా అనిపించింది. ఇప్పుడు తెల్లారగానే అంతా మళ్ళీ ఒకచోట చేరిపోయారు. దిగాల్సిన స్టేషన్ రాగానే దిగి సామాన్లు చూసుకుంటూ కమల్ క్యాబ్ బుక్ చేయసాగాడు. తర్వాత కమల్ విశ్వ దగ్గరికి వెళ్ళి, సారీ అంకుల్, నిన్న కొంచెం అడ్డంగా వాదించాను, ఏమీ అనుకోవద్దన్నాడు. లేదు కమల్, నిన్న నీతో మాట్లాడుతూ ఉంటే నాకు మా అబ్బాయితో మాట్లాడినట్టు, వాడి మనసులో ఏముందో తెలుసుకున్నట్టు అనిపించింది. అలాగే మూర్తిగారితో మాట్లాడుతుంటే మా వియ్యాల వారితో మాట్లాడుతున్నట్టు వారికి మా వాడి పట్ల ఉన్న ప్రేమ తెలుసుకున్నట్లు అనిపించింది. నేను అనుకోకుండా మాట జారినా నాకు మంచే చేసింది అన్నారు నవ్వేస్తూ. ఇంతలో ఫోన్ మోగింది. చేసింది కార్తీ. నాన్న దిగారా? దిగాం నాన్న. మంచిది, క్యాబ్ బుక్ చేస్తాను. 7787 నంబరు పికప్ పాయింట్ దగ్గరికి రెడీగా ఉంటుంది, వెళ్ళండి. సరే కార్తీ, వెళ్తున్నామన్నారు తృప్తిగా నవ్వుతూ. కమల్ వాళ్ళకి కూడా క్యాబ్ కన్ఫామ్ అవడంతో అందరూ పికప్ పాయింట్స్ వైపు నడిచారు. అక్కడికి చేరుకోగానే అక్కడ కార్తీ, అతని భార్య వల్లిని చూసిన విశ్వ, రూప ఆశ్చర్యపోయి నిలబడి ఉన్నారు. కార్తీ, ఏంటి మీరిక్కడ? వల్లి గబగబా రూప దగ్గరికి వచ్చి ఆవిడ చేతులు పట్టుకొని, అత్తయ్య పని ఒత్తిడిలో ఉండి ఉన్నారా, తిన్నారా అని అడగలేదు. మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు అలా వెళ్ళిపోతే మీ అబ్బాయి డీలా పడిపోయారు, తిండి సహించలేదు. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అందుకే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం.
మేము అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నామని గుక్క తిప్పుకోకుండా అంది. అప్పుడు రూపగారు, మీ తప్పేమీ లేదమ్మా, మేము తొందరపడ్డాము మిమ్మల్ని అని అనబోతుంటే వల్లి చప్పున రూప నోరు మూసేసి ఇక ఏ పైన ఏమీ అనొద్దు అంది. వల్లి, మీ కెరియర్లో మీరు అనుకున్నది సాధించండి, మేమెప్పుడూ మీకు అండగా ఉంటాము, మా గురించి మీ ఫ్యూచర్ ప్లాన్స్ మార్చుకోవద్దు అన్నారు. లేదత్తయ్య, మీ తర్వాతే అన్నీ అంది వల్లి. అనుకోకుండా విశ్వరూప ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఈ తతంగం అంతా చూస్తున్న మూర్తి ఫ్యామిలీని గమనించి పరిచయాలు చేసి, చాలా థ్యాంక్స్ మీ అందరికీ అని నవ్వారు విశ్వగారు ప్లీజ్ అంకుల్ ప్లీజ్ మీరు అని మూర్తి గారిని కమల్ ఒకేసారి అన్నారు. మీ కొడుకు కోడలు అని జేమ్స్ విశ్వగారు వెళ్ళండి, అందరూ ఎదురు చూస్తున్నారు అని మూర్తిగారు పంపుతుండగా తాతయ్య అమ్మమ్మ అంటూ కార్తీ చెల్లెలు పిల్లలు వచ్చి చుట్టేసుకున్నారు. వెనగ్గా విశ్వగారి కూతురు అల్లుడు వస్తూ కార్తీ ఏదో సర్ప్రైజ్ అని తెగ హడావుడి చేసి వచ్చేయమన్నాడు నాన్న. ఇందాకే చెప్పింది వదిన, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారటగా విశ్వ అల్లుడు గట్టిగా నవ్వుతూ అన్నాడు. పనిలో పని మీ షష్టిపూర్తి ప్లానింగ్ కూడా చేసేశాడు మామయ్య గారు కార్తీ, సూపర్ ఫాస్ట్. ఇంతటితో ఈ కథ